వరంగల్ జిల్లా నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగింపులో ఉద్రిక్తత నెలకొంది. భారీ పోలీసు భద్రత మధ్య పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించారు. అనుమతి లేకుండా ప్రభుత్వ భూమిలో విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లుగా అధికారులు ఆరోపించారు. అటు విగ్రహం పరిసరాల్లోకి ఎవరూ రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపుపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. వరంగల్ జిల్లా నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా కొనసాగింది. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగింపులో అక్కడ ఉద్రిక్తత నెలకొన్నట్టుగా తెలుస్తోంది. భారీ పోలీస్ భద్రత మధ్య పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించారు. అనుమతి లేకుండా ప్రభుత్వ భూమిలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్టుగా అధికారులు ఆరోపిస్తున్నారు. అటు విగ్రహ పరిసరాల్లోకి ఎవరూ రాకుండా పోలీసులు ఆంక్షలు విధించడం జరిగింది. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపుపై ఇటు బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కేకే అందిస్తారు. కేకే. మాధవి, వరంగల్ జిల్లా నర్సంపేట లోపల టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి ఇటీవలే అకాల మరణం చెందారు. అకాల మరణం చెందిన తర్వాత కొంతమంది అభిమానులు ఒక ప్రైవేట్ స్థలంలో, నర్సంపేటలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలకు సమీపంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్థలం లోపల విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని పలుమార్లు, అంటే మొత్తం అసైన్డ్ భూమిలో ఉంది అనేటువంటి కారణం, అదేవిధంగా మున్సిపల్ కి సంబంధించినటువంటి అనుమతులు లేవనేటువంటి కారణంతో ఇటీవల గతంలో 2 సార్లు కూల్చివేసే ప్రయత్నం చేస్తే కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తం పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి శ్రేణులు, అదేవిధంగా పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి అభిమానులు అడ్డుకోవడంతో మొత్తంగా కూడా తాత్కాలికంగా నిలిచిపోవడం అనేటువంటి జరిగింది. ఎట్టకేలకు పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి అభిమానులు, అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కడైతే మున్సిపల్ అధికారులు కూల్చివేయడానికి ప్రయత్నం చేశారో అదే ప్రాంతంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించడం అనేటువంటి జరిగింది. తాత్కాలికంగా ఈ వివాదం సద్దుమణిగినట్లు కనిపించినా అకస్మాత్తుగా నిన్న అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. భారీ ఎత్తున పోలీసు బలగాలు నర్సంపేట లోపల ఒక్కసారిగా మోహరించి విగ్రహాన్ని పూర్తిగా తొలగించడం అనేటువంటి జరిగింది. ఎక్కడైతే అంటే విగ్రహం ఏర్పాటు చేయడంతో కొన్ని ఆరోపణలు మున్సిపల్ కి సంబంధించినటువంటి అధికారులు చేయడంతో అది నిలిచిపోవడం జరిగింది. గతంలో ఇదే ఆరోపణలతో వచ్చినటువంటి మున్సిపల్ కి సంబంధించినటువంటి అధికారులను పోలీసులు అడ్డుకున్నారు. అంటే కూల్చివేతకు సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ చూపెడితే తప్ప కూల్చివేయము, అనుమతించమని చెప్పి పోలీసులే స్వయంగా టెంట్లు వేసుకొని పహారా కాసి విగ్రహం దగ్గర మొత్తం భారీ భద్రత కల్పించారు. అలాంటి నేపథ్యం లోపలనే గత 2 రోజులుగా హైడ్రామా నెలకొంది. రాజకీయమైనటువంటి అనేక పరిణామాలు చోటు చేసుకున్న తర్వాత అర్ధరాత్రి మొత్తంగా కూడా విగ్రహాన్ని కూల్చివేయడం జరిగింది. తెల్లవారుజామున 3 గంటలకు పటిష్టమైనటువంటి పోలీసు భద్రత మధ్య విగ్రహాన్ని తొలగించి పూర్తిగా గద్దెను నేలమట్టం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మున్సిపల్ రెవెన్యూ అధికారులు ఆ ప్రాంతాన్ని మోహరించి పూర్తిగా దాన్ని గద్దెను నేలమట్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం అంటే విగ్రహాన్ని తొలగించడంతో ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడికక్కడికి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిన్న అర్ధరాత్రే వ్యూహాత్మకంగా పోలీసులంతా కూడా నర్సంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 మండలాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ శ్రేణులను, ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో ముఖ్య నాయకులను, అదేవిధంగా నర్సంపేట మున్సిపాలిటీ పరిధి లోపల ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి అభిమానులు, కార్యకర్తలంతా కూడా నిన్న రాత్రి ఒక్కసారిగా అదుపులోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎక్కడికక్కడికి అరెస్టుల పర్వం కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం ఎవరిని చూసినా కూడా పూర్తిగా వాళ్ళ ఫోన్లు స్వాధీనం చేసుకొని ఎక్కడికక్కడికి అరెస్ట్ చేశారు. మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, అదేవిధంగా మాజీ ఓడిసిఎంఎస్ చైర్మన్ గా ఉన్నటువంటి ఓడిసిఎంఎస్ చైర్మన్ ను, అదేవిధంగా మాజీ డిసిసిబికి సంబంధించినటువంటి డైరెక్టర్లు, సొసైటీ డైరెక్టర్లు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, ఈ రకంగా మొత్తం చాలా యాక్టివ్ కార్యకర్తలను అందరినీ కూడా పూర్తిగా అరెస్ట్ చేయడం అనేటువంటి జరిగింది. ఆ ప్రాంతం లోపల అటు పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామం అయినటువంటి నల్లబెల్లిలోను, అదేవిధంగా నర్సంపేటలో ఉన్నటువంటి 6 మండలాల పరిధి లోపల ఉన్నటువంటి మొత్తం ప్రాంతాల లోపల బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్యకర్త ఇళ్ల వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించారు. నర్సంపేట పట్టణాన్ని పూర్తిగా దిగ్బంధించినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. విగ్రహం ఛాయల్లోకి ఎవరిని అనుమతించకుండా
ఎక్కడికక్కడికి పోలీసు బలగాలు మోహరించి ఎవరిని కూడా అనుమతించినటువంటి సిచ్యువేషన్ ఉంది. విగ్రహం పరిసర ప్రాంతాల్లో ఎవరిని కూడా అనుమతించినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తంగా అర్ధరాత్రి నుంచి హై టెన్షన్ కొనసాగుతున్నటువంటి వాతావరణం నర్సంపేటలో ఉంది. కనివిని ఎరగని రీతి లోపల పోలీసులు ఒక్కసారి సర్జికల్ స్ట్రైక్ చేసిన మాదిరిగానే మొత్తం బీఆర్ఎస్ శ్రేణులను పెద్ది సుదర్శన్ రెడ్డి అభిమానులను ఎక్కడికక్కడికి కట్టడి చేశారు. ఎవరికి కూడా కమ్యూనికేషన్ లేకుండా పూర్తిగా కట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎవరి ఫోన్లు కూడా అందుబాటులో లేవు, స్విచ్ ఆఫ్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అగ్రనాయకులు అంతా కూడా హైదరాబాద్ కు వెళ్ళడం అంటే పూర్తిగా పోలీసులు మాత్రం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఆ విగ్రహం తొలగింపు లోపల చాలా వ్యూహాత్మకంగా ఉన్నట్టు మనకు చాలా స్పష్టమవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అటు మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు కూడా ఇన్ని రోజులు అంటే దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి చనిపోయిన తర్వాత ఆ గద్దెకు శంకుస్థాపన చేసినటువంటి క్రమంలో కావచ్చు, ఆ గద్దె కడుతున్నటువంటి క్రమంలో కావచ్చు, ఎక్కడా కూడా అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. ఎప్పుడైతే కేసీఆర్ రావడం అశేష జనవాహిని అనేటువంటిది మొత్తంగా కూడా చీమల పుట్టల నల్లబెల్లికి, అదేవిధంగా ఆయనకు సంబంధించినటువంటి అంతిమయాత్రలో పాల్గొనడం, కేసీఆర్ వచ్చిన సందర్భం లోపల దశదిన కర్మకి కేటీఆర్ అటెండ్ అయినటువంటి క్రమం లోపల పెద్ద ఎత్తున ప్రజాశ్రేణి అంతా కదిలి రావడం అనేటువంటిది మొత్తం ఆ తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకోవడం అనేటువంటిది జరిగింది. దీని తర్వాతనే విగ్రహం అంటే కొంతమంది అభిమానులు అభిమానంతో ఏర్పాటు చేసుకున్నటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి క్రమంలో అటు రాజకీయంగా కావచ్చు, ఇటు అదే విధంగా ఆ నర్సంపేటలో ఉన్నటువంటి అంటే పెద్ద ఎత్తున డిమాండ్ కూడా వచ్చింది. అంటే అక్కడ ఎవరి ఊహకు అందని విధంగా, ఎవరు ఊహించని విధంగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక జిల్లా కేంద్రంలోకి రావాల్సినటువంటి మెడికల్ కాలేజీని నర్సంపేట లోపల ఉన్నటువంటి ఒక నియోజకవర్గానికి తీసుకురావడంతో స్వచ్ఛందంగా ప్రజల నుంచే ఒక డిమాండ్ వ్యక్తమైంది. కార్యకర్తల నుంచి, శ్రేణుల నుంచి, పెద్ద అభిమానుల నుంచి కూడా ఒక డిమాండ్ వ్యక్తమైనటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎవరు ఊహించినటువంటి మెడికల్ కాలేజీ తీసుకొచ్చాడు కాబట్టి ఆయనకి ఆ మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్ రెడ్డి మెడికల్ కాలేజీగా నామకరణం చేయాలి, ఆ పిఎస్ఆర్ మెడికల్ కాలేజీగా నామకరణం చేయాలనేటువంటి డిమాండ్ పెద్ద ఎత్తున రావడం, అది అంతిమయాత్ర రోజే ప్రజల నుంచి పుట్టుకు వచ్చినటువంటి డిమాండ్ కావడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల లోపల అక్కడ ఈ అభిమానాన్ని విగ్రహం ఏర్పాటు చేసైనా ఆ లోటును తీర్చుకుందామని చెప్పి కొంతమంది అభిమానులు ప్రయత్నం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఎలాంటి అడ్డంకులు లేవు. అది ఎప్పుడైతే మెటీరియల్ అవుతుందో, మెటీరియల్ అయినటువంటి క్రమం లోపల మొత్తంగా ఇది కూడా పరిణామాలన్నీ కూడా చేంజ్ అయినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మొత్తం బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి శ్రేణులు మాత్రం అంటే అటు ప్రభుత్వము ఈ ఉద్యమ నాయకుడికి సంబంధించినటువంటి అంతిమయాత్రను, అతనికి సంబంధించినటువంటి ప్రజాభిమానానికి సంబంధించినటువంటి వెల్లువను చూసినటువంటి ప్రభుత్వం కూడా అతనికి ఒక మాజీ ఎమ్మెల్యేకు అధికారి లాంఛనాలతోటి అంత్యక్రియలు నిర్వహించడం అనేటువంటిది జరిగింది. అది తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఒక ఉద్యమకారుడికి ఒక గౌరవం కల్పించాలనేటువంటి ఉద్దేశంతో చేయడం అనేటువంటి జరిగింది. అలాంటిది ఈ రోజు విగ్రహానికి సంబంధించినటువంటి గద్దెను కూల్చడం అనేటువంటిది ఇప్పుడు చాలా వివాదాస్పదం అవుతుంది. ప్రభుత్వ తీరుకు మీద అడ్డం పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అంటే అధికార లాంఛనాలు కలిగించినటువంటి ప్రభుత్వం ఈ రోజు